పెట్టుబడుల కోసం యజ్ఞంలా పనిచేశాం. ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా చేస్తానన్న బాబు. లక్నోలో నేడు కాంగ్రెస్ ఎస్పీ ప్రచారం. రోడ్ షోల్లో పాల్గొననున్న అఖిలేష్, రాహుల్. ట్రంప్ నిర్ణయంతో 7 దేశాల వారికి చిక్కులు. ఎయిర్పోర్టులోనే అడ్డుకుంటున్న అధికారులు. 2 రోజులు దాదాపు 800 ఒప్పందాలు, 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన పెట్టుబడులు. ఇది విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ కొత్త ఒప్పందాలతో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పింది ప్రభుత్వం. మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పెట్టుబడుల వరద పారింది. సిఐఐ భాగస్వామ్య సదస్సును ఓ యజ్ఞంలా నిర్వహించామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ స్థాయిలో పెట్టుబడులు గతంలో ఎన్నడూ రాలేదన్నారు. ఇది అభివృద్ధికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ సభ ద్వారా ప్రత్యేక హోదాపై జిల్లావాసుల కాంక్షను వినిపించాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, పరిహారం విషయంలో నష్టపోయిన రైతులను జగన్ కలవనున్నారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అంశంపై కూడా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చిస్తారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హాజరవుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరం తొలిసారిగా హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను టీపీసీసీ సత్కరించనుంది. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ ఎలాంటి కసరత్తులు చేసిందనే విషయాలను చిదంబరంతో చెప్పించడం ద్వారా పార్టీ కేడర్లో ఉత్తేజం నింపాలని చూస్తోంది టీపీసీసీ. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తామంటున్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. ఏపీ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. హోదాతో సమానమైన నిధులు ఇస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పిందని పురంధేశ్వరి గుర్తు చేశారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు అవసరమైనా ఇవ్వడానికి కేంద్రం రెడీగా ఉందన్నారు. నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర నేతలపైనే ఉందన్నారు పురంధేశ్వరి. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరారన్నారు చంద్రబాబు. హోదా విషయంలో కేవీపీ జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి. ఏపీకి వస్తున్న పెట్టుబడుల్ని అడ్డుకోవడానికి జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి పరిటాల సునీత. అందులో భాగంగానే విశాఖలో సిఐఐ సదస్సు జరిగే సమయంలో ఆందోళనకు పిలుపునిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేస్తుంటే వాటిని అడ్డుకునే లక్ష్యంతో ప్రతిపక్ష నేత వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు సునీత. చంద్రబాబు నాయుడుకి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుండటంతో తట్టుకోలేకే అడుగడుగున జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో వారికి కావాల్సిన సేవలు అందించేందుకు గాను హైదరాబాద్లో విదేశీ భవన్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రగతి భవన్లో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి దానేశ్వర్ ములేతో సీఎం భేటీ అయ్యారు. విద్యా ఉపాధి అవకాశాల కోసం వెళుతున్న వారి సమస్యలను కేసీఆర్ ప్రస్తావించారు. కొన్నిసార్లు దళారుల చేతుల్లో మోసపోతున్నారని, కిడ్నాప్లు జరుగుతున్నాయన్నారు కేసీఆర్. కేసులో ఇరుక్కుంటున్నారని వివరించారు. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలను బలోపేతం చేయాలన్న కేసీఆర్ తెలంగాణ ఎన్ఆర్ఐలకు సేవలందించేందుకు హైదరాబాద్లో విదేశీ భవన్ నిర్మించాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. మండలిలో విపక్ష నేత షబీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్. వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆత్మహత్యలుగా నమోదు చేయడానికి ఇష్టపడడం లేదని ఆరోపించారు. తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు షబీర్ అలీ. సమైక్య పాలనలో కంటే తెలంగాణ పాలనలోనే దళితులపై దాడులు పెరిగాయన్నారు మాదిగ హక్కుల పోరాట నేత మధుకృష్ణ మాదిగ. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులపై ఆర్టీఐ కింద వివరాలు అడగగానే వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే
సీఎం కేసీఆర్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు మందకృష్ణ. ఇంతకాలం సప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని, అయితే వాటిని వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. మరోపక్క దళితులకు అన్యాయం జరగకుండా తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీసీలకు కూడా సప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలుకు కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రశంసించిన విహెచ్ బీసీల అభివృద్ధికి కూడా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని విహెచ్ డిమాండ్ చేశారు. నివేదిక ఇవ్వకుంటే రాజ్భవన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు విహెచ్. వచ్చే 5 ఏళ్లు కూడా సీఎంగా కేసీఆరే ఉంటారన్నారు ఎంపీ బూర నర్సయ్య. ఎన్నికల్లో గెలిచారా కేసీఆర్ ఎవరనుకుంటే వారే టీఆర్ఎస్ నుంచి సీఎం అవుతారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు ఉండవన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటారన్న బూర నర్సయ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెప్పుకొచ్చారు. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సిపిఎం కార్యదర్శి రాఘవులు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ బ్లాక్ మనీ వెదజల్లేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుపతిలో జరిగిన చట్టసభల్లో ప్రజాస్వామిక గళాలు సదస్సులో రాఘవులు పాల్గొన్నారు. వేణుగోపాల్ సాగర్ నిర్మాణం కోసం ఎస్సీ ఎస్టీల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం అన్యాయమన్నారు. గిరిజనులకు తగిన నష్టపరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభిస్తే అడ్డుకుంటామన్నారు రాఘవులు. తడిమ 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాల జాతరకు తెరలించింది. మైనార్టీ స్కూళ్లలో 5,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని జీవో జారీ అయింది. 4,137 పోస్టులకు నేరుగా 1,638 పోస్టులు తెలంగాణ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సర్కార్ మైనార్టీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అసెంబ్లీ వింటర్ సెషన్లో కూడా మైనార్టీ స్కూళ్లలో ఖాళీల విషయం చర్చకొచ్చింది. అందుకే ఈ స్థాయిలో రిక్రూట్మెంట్ కు రంగం సిద్ధం చేశారని చెబుతున్నారు అధికారులు. ఇవాల్టి పల్స్ పోలియో మొదటి విడత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు అంతా కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు 2 చుక్కల పోలియో మందు వేయించాలని సూచిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాప్లు, స్కూళ్లు, ఆసుపత్రుల్లో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును కలిశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో రామోజీరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కడప జిల్లాలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్కు గండికోట ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదలైంది. సింహాద్రిపురం మండలం బి చెర్లోపల్లిలోని స్టేజ్ 2 పంప్ హౌస్ వద్ద మోటార్ల స్విచ్ ఆన్ చేసి దిగువకు నీటిని వదిలారు మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే చెవ్వారిపల్లిలో ఇద్దరూ కలిసి పైడిపాలెం ప్రాజెక్టు గేట్లను ఎత్తి తొండూరుకు మండలానికి నీటిని వదిలారు. పులివెందుల నియోజకవర్గానికి నీళ్ల కొరత లేకుండా చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్న సతీష్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతులు ధర్నా చేశారు. కనీసం 4 టీఎంసీల నీటి నిల్వ ఉంచాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏపీ సర్కార్ దిగువకు నీళ్లు విడుదల చేస్తోందని ఆరోపిస్తూ బైఠాయించారు. పులిచింతల ఎగువనున్న శివగంగా ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 7,000 ఎకరాల్లో సాగు చేసిన మిరప, పత్తి పంట ఇప్పుడు ఎండిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నీళ్లు నిల్వ చేయమని ఏపీ సర్కార్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో దిగువకు వదిలేస్తున్నామన్నారు పులిచింతల ప్రాజెక్టు అధికారులు. దీంతో ఆందోళనకారులకు కోదాడ సీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆర్థిక సరళీకరణపై వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు, వాటి ప్రభావం అనే అంశాలపై చర్చించారు. అలాగే ఆర్థిక సంస్కరణ వల్ల కలిగే ఉపయోగాలు, ఆర్థిక సమస్యలకు పరిష్కారాలపై ఈ సదస్సులో మొదటి రోజు చర్చించారు. ఇవాళ ఈ సదస్సు ముగుస్తుంది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక రంగ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఏపీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకట్రావు. విశాఖ ఎయిర్పోర్టులో పోలీసులతో వ్యవహరించిన తీరు చూస్తుంటే రాష్ట్రాభివృద్ధిపై జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందన్నారు. అధికార దాహం, దోచుకునే గుణమే తప్ప రాష్ట్రాభివృద్ధిపై ఆలోచన లేని ప్రతిపక్ష నేత దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమన్నారు కళా వెంకట్రావు. నెల్లూరు జిల్లాను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తడ మండలం పూడిలో 2 చిన్నారులకు స్వైన్ ఫ్లూ సోకగా వారు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే చెంబేడుకు చెందిన ఓ వైద్యునికి కూడా స్వైన్ ఫ్లూ సోకింది. ఫ్లూ లక్షణాలతో ఓ మహిళ నెల్లూరులోని ఓ హాస్పిటల్లో చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత కుటుంబీకులకు వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అధికారులు ఫీవర్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ తాన్బండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న 3 ఇంజనీరింగ్ విద్యార్థులు డివైడర్ను ఢీకొట్టి పడిపోయారు. అయితే వాళ్లు లేచేలోపే వెనక నుంచి వచ్చిన లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన తాడ్బండ్ మూలమలుపు వద్ద జరిగింది. శాంతి భద్రతలు కాపాడటమే కాదు సెల్ఫ్ డిఫెన్స్ లోనూ శిక్షణ ఇవ్వగలమంటున్నారు వరంగల్ రూరల్ జిల్లా పోలీసులు. ఆకతాయిల దాడుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో విద్యార్థినులకు నేర్పుతున్నామన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది బాలికలు పాల్గొనగా వీరికి మార్షల్ ఆర్ట్స్, కరాటేల్లో మెలకువలు నేర్పించారు పోలీసులు. హైదరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ ప్రైవేట్ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పహారిడి షరీఫ్లో షాహీన్ నగర్లో ప్రైవేటు వైద్యుడు పనిచేసే అలీఖాన్ గత కొంతకాలంగా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా ఈ గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అలీఖాన్ను అరెస్ట్ చేసి 45 చాక్లెట్లు, 12,000 నగదు, 2 బైక్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో రోజ్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది ఫ్లవర్ షో. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన గులాబీ మొక్కలతో ఏర్పాటు చేసిన పూల ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. 7,000 గులాబీ మొక్కలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పూల మొక్కలు ఈ ఫ్లవర్ షోలో కొలువుదీరాయి. ఇక మనస్సుకు నచ్చిన పూలు అన్నీ ఒకే చోట లభిస్తుండటంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది డిఫరెంట్ ఫ్లవర్స్ దగ్గర సెల్ఫీలకు పోజులిస్తున్నారు. 36 లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎన్ కృష్ణ షాక్ ఇచ్చారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ వాదిగా ఉన్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ నుంచి వైదొలుగుతున్నట్లు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యవహార శైలి నచ్చక పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. 84 ఏళ్ల కృష్ణ 1999 నుంచి 2004 వరకు 5 ఏళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, మన్మోహన్ కేబినెట్లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఐదు రాష్ట్రాల్లో కీలకంగా మారిన యూపీ ఎన్నికల్లో
గెలుపు కోసం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రైతులు యువతపై వరాల జల్లు కురిపించింది. పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. తర్వాత కూడా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని కాలేజీల్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తామని, ఏడాది పాటు 1 GB డేటాతో యువతకు ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తామన్నారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చరని బీజేపీకి యూపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే నైతిక హక్కు లేదన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఎస్పీ బీజేపీ ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు మాయావతి. 100 రోజుల్లో నెరవేరుస్తానన్న హామీలు 2 ఏళ్లైనా తీరలేదని గుర్తు చేసిన మాయావతి ఇప్పుడు యూపీ మేనిఫెస్టోను ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు మాచిల్ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద మంచులో కూరుకుపోయిన 5గురు సైనికులు క్షేమంగా బయటపడ్డారు. నిన్న ఉదయం సరిహద్దు వద్ద విధులు నిర్వహించుకుని తిరిగి తమ స్థావరానికి వస్తుండగా రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో సైనికులంతా మంచులో కూరుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే సైనికాధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని వెలికితీశారు. కర్ణాటకలో వరుసగా 2వ రోజు కూడా కంబాల ఆందోళన కొనసాగింది. మంగళూరు